సిద్ధాంతి గారు, ఇక మీనరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? 5 ఆదాయము, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 5. రాజపూజ్యం విశేషంగా యోగిస్తోంది. ఇక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక గ్రహబలాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే షష్ఠస్థ రాహుయోగం పరిపూర్ణంగా యోగిస్తోంది. ఉత్తరార్ధంలో సప్తమ బృహస్పతి యోగం దివ్యంగా కాపాడుతోంది. మీనరాశికి అధిపతి అయినటువంటి దేవగురువైన బృహస్పతి కన్యా పుష్కరాలతో, అంటే కృష్ణా పుష్కరాలతో కన్యారాశిలో ఉంటారు. సప్తమ బృహస్పతి వీక్షణం ఉత్తరార్ధంలో ఆగస్టు తర్వాత చక్కగా భాసిల్లుతోంది. మంచి ఫలితాలకు సంకేతం, ఆర్థికంగా విజయాలకు సంకేతం. ఇక ఉత్సాహానికి, విజయానికి, అదృష్టానికి 6వ రాశిలో ఉన్న రాహువు జయకేతనం ఎగరవేసే విధంగా ఉన్నది. గెలుపు ఉన్నది. ఏ పనైతే మొదలు పెడతారో ఆ పనిలో విజయం ఉంది. చేపట్టే కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అన్నీ వాళ్ళు అనుకున్నట్టే పూర్తవుతాయి. గత కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి ఇప్పుడు వస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. దుర్ముఖనామ సంవత్సరంలో మీనరాశి వారికి బృహస్పతి రాహు గ్రహాల అనుకూలత వల్ల స్థిరత్వం ఏర్పడుతుంది. చంచల స్వభావం శని వల్ల కొద్దిగా వస్తుంది. భాగ్యంలో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చంచల నిర్ణయాలు, అస్థిరమైనటువంటి ప్రవర్తన కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే 1కి 2 సార్లు ఆలోచించి కుటుంబ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజంలో గౌరవం పెరిగే విధంగా మనం చూసుకోవాలి. ఇక ద్వాదశంలో కేతు ఉన్నారు కాబట్టి అయిన వాళ్ళతో, దగ్గర వాళ్ళతో ఊహించకుండానే మంచి సమయంలో, మంచి చేద్దాం అనుకున్న సమయంలో ఈ ద్వాదశ కేతు వల్ల అపార్థాలకు దారితీసి మానసిక ప్రశాంతత తగ్గించే విధంగా ఆయన యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి దైవబలం పెంచుకునే విధంగా మహాగణపతిని ధ్యానం చేయడం ద్వారా ఈ గురువు రాహు ఇచ్చేటటువంటి ఫలితాలకి ఇబ్బంది లేకుండా, అడ్డుపడకుండా, కేతువు అడ్డుపడకుండా చూసుకోవాలి. మన అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ దగ్గర వారితో సంప్రదించి చక్కగా, జాగ్రత్తగా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఆనందంగా దైవబలంతో సంకల్పం చేసి ముందుకు వెళ్ళినట్టయితే కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. బ్రహ్మాండంగా ఉన్నది. ఉత్తరార్ధం ఎక్కువగా కలిసి వస్తోంది. 50% శుభ ఫలితాలు ఉన్నాయి. దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం వల్ల ఉత్తరార్ధంలో సత్యాలు, జ్ఞానము, ఆనందము ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి, సంప్రాప్తమవుతాయి. శుభప్రదమైనటువంటి, ఆనందమయమైనటువంటి జీవనాన్ని మీనరాశి వారు కొనసాగిస్తారు.